గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందున్నాను. ఈరోజు నేను మీకు చూపించబోయేది డైలీ వ్లాగ్ కానీ డిఐవై కానీ ఏది కాదండి. ఈరోజు ఒక మంచి హెయిర్ ఆయిల్ని చూపిస్తున్నాను. ఈ హెయిర్ ఆయిల్ వచ్చేసి నేను ఆల్రెడీ 3 మంత్స్ క్రితం, అంటే దాదాపుగా 4 మంత్స్ అయింది నేను దాన్ని తయారు చేసి. కానీ తయారు చేసిన తర్వాత ఇన్ని రోజులు ఎందుకు పోస్ట్ చేయలేదంటే, నేను తన్మయ్యకి వాడి చూశాను. వాడి చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది. అంటే మా తన్మయ్యతో పాటు మా తమ్ముడు కూడా రెగ్యులర్గా వాడుతూ ఉన్నాడనమాట. మంచి రిజల్ట్ అనేది మాకు కనిపించింది, బాగుంది అనిపించింది. అందుకని ఇప్పుడు ఈ వీడియోని మీతో షేర్ చేస్తున్నాను. పిల్లలకి ఏంటంటే జనరల్గా హెయిర్ ఫాల్ అనేది వాళ్ళకి తక్కువగా ఉంటుంది, కానీ కొంతమంది పిల్లల్లో సడన్గా హెయిర్ ఫాల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనం పిల్లలకి ఈ విధంగా కేర్ తీసుకున్నాం అనుకోండి, అంటే ఉత్తి కొబ్బరి నూనెకి రాయడానికి బదులుగా మనం ఈ విధంగా ఏదైనా తయారు చేసి కనుక వాడితే వాళ్ళకి హెయిర్ గ్రోత్ అనేది కొంచెం మంచిగా ఉంటుంది. అంటే హెయిర్ ఫాల్ ఎక్కువ కాకుండా హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది. అంటే ఈ ఏజ్లోనే హెయిర్ ఫాల్ కనుక జరుగుతూ ఉంటే పిల్లలకి కొంచెం పెద్దగా అయ్యేసరికి హెయిర్ అనేది సరిగ్గా ఉండదు, వాళ్ళు చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందుకని మనం చిన్నపిల్లలకైతే తప్పకుండా ఈ హెయిర్ ఆయిల్ని వాడండి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ అయితే ఏమీ ఉండదు. ఇంకా చెప్పాలంటే పిల్లలకి హెల్తీ డైట్ ఇవ్వండి. మనం ఎంత హెయిర్ ఆయిల్స్ అవి వాడినా కూడా పిల్లలకైతే మనం ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ, అంటే చాలామంది పిల్లలు అన్ని రకాల కూరగాయలు ఇలాంటివి తినరు. అలాంటప్పుడు మనం కూరగాయలని కూడా చక్కగా వాళ్ళకి ఏదో ఒక రూపంలో ఇవ్వడానికి ట్రై చేయాలి. అంటే కొన్ని క్యాప్సికము, క్యారెట్ ఇలాంటివి చాలామంది పిల్లలు ఇష్టపడరు. ఇలాంటప్పుడు మనం ఏదన్నా కొంచెం వాళ్ళు తినే ఇష్టమైన ఫుడ్లో మనం సన్నగా చాప్ చేసి వేయడం ఇలాంటివి చేసామనుకోండి, వాళ్ళు కూడా తింటారు. అలవాటు అయిపోతుంది వాళ్ళకి. కొంచెం పెద్దగా అయ్యేసరికి మంచిగా అలవాటు చేసుకుంటారు వెజిటబుల్స్ తినడం. ఈ రోజుల్లో చాలామందికి కూడా వెజిటబుల్స్ తినడం, పెద్దగైన వాళ్ళకు కూడా, అంటే పెద్దవాళ్ళకు కూడా కొన్ని వెజిటబుల్స్ అనేవి తినరు. అందుకని మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ పిల్లలకి చక్కగా అలవాటు అవుతాయి. మనం ఎంత హెయిర్ ఆయిల్స్ ఇలాంటివి వాడినా కూడా మనం అంటే శరీరంలోకి, అంటే మనం ఫుడ్ రూపంలో తీసుకునేవి ఇంకా ఎక్కువ ఎనర్జీని ఇస్తాయి, ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాయి అన్నమాట. అంటే మెడిసిన్స్ వీటన్నిటికంటే కూడా మనం ఫుడ్ రూపంలో తీసుకునేవి ఇంకా చాలా మంచిగా పనిచేస్తాయి. అయితే ఇప్పుడు ఈ హెయిర్ ఆయిల్ని నేను ఏ విధంగా తయారు చేశాను, అలానే దీన్ని ఏ విధంగా వాడుకోవాలన్నది కూడా ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. మరి చూసేద్దాం ఆ వ్లాగ్ని. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తూ ఉంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ని ఉంటుంది కదా, బెల్ నొక్కినప్పుడు మీకు ఒక 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. వాటిల్లో మీరు ఆల్ అనే ఆప్షన్ని మాత్రం ప్రెస్ చేయాలి. దాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను ఏదైనా వీడియోస్ పెట్టగానే మీరు వెతుక్కోకుండానే నా వీడియోస్ మీ ముందుంటాయి. అంటే నోటిఫికేషన్ అనేది మీకు త్వరగా వస్తుంది అన్నమాట, నా ఛానల్లోకి వెళ్ళి వెతుక్కోకుండా. ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేయబోయే హెయిర్ ఆయిల్ వచ్చేసి నేను 4 మంత్స్ క్రితం తయారు చేశాను అని చెప్పాను కదండి. ఆ తర్వాత నేనైతే రెగ్యులర్గా వాడుతూ ఉన్నాను. ముఖ్యంగా తన్మయ్యకి చాలా బాగా అనిపించింది నాకైతే రిజల్ట్ అనేది. ఎందుకనంటే పిల్లలకి మనం వాడి చూస్తే వాళ్ళకి ఏంటంటే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు మ్యాక్సిమము. అలాంటి వాళ్ళకి వాడితే మనకి రిజల్ట్ అనేది త్వరగా కనిపిస్తుంది. పెద్దవాళ్ళకైతే ముఖ్యంగా థైరాయిడ్ ఉన్నా, లేదంటే కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్నా వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటూ ఉంటాయి. కాబట్టి వాళ్ళల్లో రిజల్ట్ అనేది మనకి త్వరగా తెలియదు. అందుకని నేను తన్మయ్యకి వాడి చూసిన తర్వాత ఇది మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఉసిరికాయలు తీసుకున్నానండి. నేను 4 మంత్స్ క్రితం అని చెప్పాను కాబట్టి ఆ టైంలో ఉసిరికాయలు దొరుకుతూ ఉన్నాయి. అందుకని నేను ఉసిరికాయలని వాడుతున్నాను. మీకు ఉసిరికాయలు కనుక దొరకకపోతే మీకు ఆయుర్వేదిక్ షాప్స్లో కానీ, లేదంటే అంటే బ్యూటీ షోరూమ్స్ ఉంటాయి కదా, ఏదైనా బ్యూటీ ప్రోడక్ట్స్ అమ్మే దగ్గర మీకు ఉసిరికాయ పొడి అనేది దొరుకుతుంది రెడీమేడ్గా. అదైనా కూడా వాడుకోవచ్చు. కాకపోతే మనకి డైరెక్ట్గా ఉసిరికాయలని వాడుకుంటే మనకి ఇంకా బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను కరివేపాకు తీసుకున్నాను. ఈ కరివేపాకు కూడా మనం కొద్దిగా ఎక్కువగా వేసుకున్నా పర్వాలేదండి, మీ దగ్గర ఉన్న క్వాంటిటీని బట్టి. ఇది మాత్రం ముదురుగా ఉన్న కరివేపాకు తీసుకోండి. దీన్ని కూడా నేను శుభ్రంగా కడిగాను. కడిగి మనం తడిగా ఉన్నా పర్వాలేదు, కడిగిన తర్వాత మనం వీటన్నిటిని కూడా మిక్సీలో వేసుకుందాము. ఉసిరికాయలను అయితే మనం గింజలు తీసి సైడ్ పల్ప్ లాగా ఉంటుంది కదా, దాన్ని, తర్వాత ఇక్కడ కరివేపాకుని నేను రెండింటిని కలిపి మిక్సీ పట్టుకుంటున్నాను. ఎందుకంటే కరివేపాకు మనం విడిగా మిక్సీ పడితే మెదగదండి, మళ్ళీ వాటర్ అలా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే మనం హెయిర్ ఆయిల్ కాబట్టి వాటర్ అలాంటివి యూజ్ చేయకపోవడమే చాలా మంచిది. ఇక్కడ వచ్చేసి నేను హెయిర్ ఆయిల్ తీసుకున్నాను. ఇది నార్మల్గా మనం కోకోనట్ హెయిర్ ఆయిల్ ఉంటుంది కదా, పారాచూట్ కంపెనీ, అది తీసుకున్నాను. లేదంటే మీరు మీ దగ్గర ఏదైనా ఇంట్లో అంటే మిల్లు దగ్గర పట్టించుకున్న నూనె ఉన్నా అదైనా వాడుకోండి. ఇది వచ్చేసి మనకి 500 ml అండి.
నేను ఇక్కడ హాఫ్ కేజీ నూనెని తీసుకున్నాను. దీంట్లో దాదాపుగా ఒక డబ్బా, నేను ఉసిరికాయలు అనేవి ఒక కేజీ అలా కాకుండా విడిగా డబ్బాలతో తీసుకున్నానండి. 2 డబ్బాల ఉసిరికాయలు తీసుకున్నాను. నెక్స్ట్ మీకు కరివేపాకు మీకు ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా వేసుకోండి. ఆ తర్వాత మనం నూనెలో ఈ విధంగా పేస్ట్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని వేసేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నేను ఒక పెద్ద గరిటెడు మెంతులు వేసుకుంటున్నాను. ఇవి డైరెక్ట్గా మనం వేయించినవి కానీ అలా ఏమీ కాదు, డైరెక్ట్గా పచ్చి మెంతులు వేసేసుకుంటున్నాను. ఎందుకంటే తన్మయ్యకి రీసెంట్గా స్కూల్కి వెళ్తూ ఉన్న పిల్లలకి పేలు కూడా ఉంటాయండి. తన్మయ్యకి పేలు కూడా వచ్చాయన్నమాట. కొంతమందికి పేలు ఎక్కువగా ఉండడం వలన కూడా హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. పిల్లల్లో ముఖ్యంగా స్కూళ్ళకి వెళ్ళే వాళ్ళల్లో ఎక్కువగా తలస్నానాలు చేసి ముడులు వేసుకొని పూజలు అలా చేసే వాళ్ళల్లో పెద్దవాళ్ళల్లో కూడా పేలు ఉంటాయి అన్నమాట. అంటే తడి ఉండడం వలన పేలు అనేవి ఎక్కువగా పడుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళు కూడా ఈ హెయిర్ ఆయిల్ని వాడితే మీకు పేల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా పోతాయి. అంటే చీదర ఇలాంటివన్నీ కూడా పోతాయి, పేలు కూడా ఉండవు. ఎందుకంటే నేను డైరెక్ట్గా వాడి చూశాను కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను గోరింటాకు పొడి వేసుకుంటున్నాను, అంటే హెన్నా పౌడరు. ఇది ప్లెయిన్ హెన్నా పౌడర్ అండి. మీ దగ్గర గోరింటాకు ఉంటే ఆ ఆకునైనా తీసుకోండి, అదైతే ఇంకా చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ నేను ఒక దాదాపుగా ఒక చిన్న బౌల్తో నేను హెన్నా పొడిని కూడా వేసుకున్నాను. ఇప్పుడు మనం ఇందులో ఉసిరికాయ, నెక్స్ట్ కరివేపాకు, మెంతులు, హెన్నా పొడి వేసుకున్నాము. ఇవన్నీ కూడా సిమ్లో పెట్టుకొని అడుగు మందంగా ఉన్న బౌల్లో వేసుకోవాలి. తర్వాత దీన్ని మనం ఊరికే కలుపుతూ మరిగించుకోవాలి. ఇక్కడ మీరు వీడియోలో చూసినట్టయితే ఇది కలర్ కూడా చేంజ్ అయింది. ఇక్కడ మీకు స్టెప్స్ అనేవి నేను అంటే మొత్తం ప్రాసెస్ చూపించట్లేను, మీకు మధ్యలో స్టెప్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. ఇది మనం ఎక్కువ టైం అనేది పడుతుందండి, దాదాపుగా 30 గంట దాకా పడుతుంది. ఎందుకంటే మనం అన్నీ కూడా డైరెక్ట్గా పచ్చివి తీసుకున్నాం కదా. మీరు ఉసిరికాయని ఆ విధంగా పిప్పితో పాటు వేసుకోకుండా మీరు దాని జ్యూస్ని వేసుకున్నా కూడా మీకు అంటే త్వరగా వస్తుందన్నమాట. అంటే అంటే ఆయిల్ అనేది త్వరగా వస్తుంది. చూసారు కదా, నేను ఈ విధంగా చాలాసేపు మరిగించిన తర్వాత మనకి ఈ విధంగా కలర్ చేంజ్ అవుతుంది. హెన్నా పొడి కూడా వేసుకున్నాం కాబట్టి మనకి కలర్ అనేది కొంచెం డార్క్గా వస్తుంది. ఈ టైంలో అంటే ఇక్కడ మీకు కలర్ అనేది మీకు కనిపిస్తుంది కదా, ఈ టైంలో మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మీరు వేడిగా ఉన్నప్పుడే వడగట్టుకుంటే మీకు ఆయిల్ అనేది ఎక్కువ వస్తుంది. మీకు చల్లారిన తర్వాత కనుక వడగట్టుకుంటే అది ఆ పిప్పి అంతా కూడా ఆయిల్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, మనకి ఎక్కువ ఆయిల్ అనేది రాదనమాట. అందుకని మీరు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ విధంగా ఒక క్లాత్లోకి తీసుకొని, ఇక్కడ క్లాత్ కూడా మీరు కాటన్ తీసుకోవాలి. చాలా పల్చగా ఉండే లైనింగ్ క్లాత్ ఉంటుంది చూసారా, అది తీసుకోండి. దానివల్ల అయితే మనకి ఆయిల్ అనేది ఆ క్లాత్కి ఎక్కువగా పట్టకుండా మనకి ఆయిల్ అనేది వస్తుంది. ఇక్కడ నేను కొంచెం బ్లాకిష్గా అయిపోయిందండి. నేను చూస్తూ ఉండగానే కొంచెం అంటే ఎక్కువసేపు మరిగించాను, దానివల్ల ఏంటంటే కొంచెం బ్లాక్గా వచ్చింది. ఆయిల్ కూడా బాగా దగ్గరగా అయిపోయింది. మీరు అంత దాకా కాకుండా ఇందాక నేను మీకు చూపించినట్టు ఆ టైంలో మీరు ఆఫ్ చేసుకోండి. ఈ విధంగా నేను గట్టిగా ప్రెస్ చేసిన తర్వాత నాకు ఆయిల్ అనేది చాలా థిక్గా వచ్చింది, మనకి బాగా డార్క్గా వచ్చిందనమాట ఆయిల్ అనేది. దాంట్లో నేను మళ్ళీ ఒక 500 ml హెయిర్ ఆయిల్ని మిక్స్ చేసుకున్నాను, అంటే మళ్ళీ విడిగా తీసుకున్నాను అనమాట ఆయిల్. దాన్ని నేను ఇందులోకి మిక్స్ చేసుకొని దాన్ని నేను రెగ్యులర్గా పిల్లలకి వాడాను, అలానే పెద్దవాళ్ళం కూడా వాడుకోవచ్చు. వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని వాడుతూ ఉంటే వైట్ హెయిర్ అనేది మీకు బ్లాక్గా అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. చూసారు కదా, నేను మళ్ళీ ఇదే బాటిల్లో ఆయిల్ అనేది షిఫ్ట్ చేశాను. అలానే మనం ఈ ఆయిల్ని అప్లై చేసుకోవాలంటే కొంచెం గోరువెచ్చగా చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. గోరువెచ్చగా అంటే స్టవ్ మీద డైరెక్ట్గా పెట్టద్దు, ఏదన్నా కొంచెం వేడిగా ఉన్న అంటే వేడి వాటర్లో మనం ఒక బౌల్లో ఆయిల్ తీసుకొని వేడిగా ఉన్న వాటర్లో కాసేపు ఆ బౌల్ని ఉంచితే మనకి గోరువెచ్చగా అవుతుంది. అలానే నేను ఇక్కడ డైరెక్ట్గా చేతులకి ఆయిల్ రాసుకోకుండా డైరెక్ట్గా నేను తన్మయ్యకి అప్లై చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, మనం చేతిలో వేసుకుంటే ఆ చేతుల నిండా అంటుతుంది, ఆయిల్ అంతా వేస్ట్ అవుతుంది. అలానే మీరు ఈ విధంగా డైరెక్ట్గా పాయలుగా తీసి మీరు ఆయిల్ని ఒక్కొక్క డ్రాపు 2 డ్రాప్స్ అలా వేసుకుంటూ గినక మాడకి చక్కగా అప్లై చేస్తే, అంటే స్కాల్ప్కి చక్కగా అప్లై చేస్తే హెయిర్ ఆయిల్ అనేది మనకి మాడకి చక్కగా పడుతుంది.
ఇంతే ఫ్రెండ్స్, ఈ వ్లాగు నచ్చిందా మీకు? తప్పకుండా ట్రై చేయండి ఈ రెమెడీని. ఇది మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అలానే ఫుడ్ పరంగా కూడా మీరు కొన్ని చేంజెస్ చేసుకోండి. థైరాయిడ్ ఉన్న వాళ్ళకైతే తప్పకుండా మీరు మెడిసిన్స్ వాడుతూ ఈ హెయిర్ ఆయిల్ని వాడితే యూజ్ అనేది ఎక్కువగా ఉంటుంది మీకు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వ్లాగు మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుంటాను.